ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కేవలం లోహం కాదు, అది సార్వభౌమత్వం, భద్రత, విశ్వాసం యొక్క చిహ్నం. ఈ గోల్డ్ వార్ వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడానికి 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా డాలర్ను బంగారంతో అనుసంధానించారు. దాంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలు కలిగిన దేశమైంది. న్యూయార్క్లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ప్రపంచ బంగారం నిల్వల కేంద్రంగా మారింది. అందుకే జర్మనీ సహా అనేక దేశాలు తమ బంగారాన్ని అమెరికాలో భద్రపరిచాయి. అప్పుడు ఆ నిర్ణయం సురక్షితం, ఆర్థికంగా ప్రయోజనకరం అనిపించింది. ఇప్పుడు జర్మనీ ఎందుకు తిరిగి అడుగుతోంది? ఎన్నో సంవత్సరాలుగా జర్మనీ తన బంగారం పెద్ద భాగాన్ని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో ఉంచింది. కానీ 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక ప్రశ్న మొదలైంది. మన బంగారం నిజంగా అక్కడే ఉందా? అవసరమైతే వెంటనే తీసుకోగలమా అని. దీంతో జర్మనీ తన బంగారం కొంత భాగాన్ని తిరిగి తెప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది అంత సులభం కాదు. భారీ భద్రతా చర్యలు, గోప్యత రవాణా, అంతర్జాతీయ నిబంధనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ఈ ప్రక్రియలో ఆలస్యం, క్లిష్టతలు వచ్చాయి. దాంతో ప్రపంచంలో ఒక సందేహం మొదలైంది. బంగారం విదేశాల్లో ఉంచడం సరైనదేనా అని. భారతదేశం కూడా ఎన్నో సంవత్సరాలుగా తన బంగారం కొంత భాగాన్ని విదేశాల్లో ఉంచింది, ముఖ్యంగా లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద. కానీ ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ వాల్ట్ల నుంచి బంగారం భారత్కు తరలించడం ప్రారంభించింది. విదేశీ భద్రతా నిల్వలను బలపరిచింది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దీర్ఘకాలిక వ్యూహం. దేశ ఆస్తులు దేశంలోనే ఉండాలి అనే భావన. మరెందుకు దేశాలు బంగారం విదేశాల్లో ఉంచాయి అంటే, యూరప్లో యుద్ధాల భయం ఉండేది. అమెరికా సురక్షితంగా అనిపించింది. అందుకే డాలర్ ప్రపంచ కరెన్సీగా మారడంతో అమెరికాలో బంగారం ఉంచడం వ్యాపారానికి సులభమని భావించారు. లండన్, న్యూయార్క్ వంటి కేంద్రాలు బంగారం ట్రేడింగ్ హబ్బులుగా మారాయి. ఇది కేవలం బంగారం రవాణా కథ కాదు. ఇది ప్రపంచ శక్తి సమీకరణం మారుతున్న సంకేతం. దేశాలు ఇప్పుడు డాలర్ ఆధారిత వ్యవస్థపై పూర్తి విశ్వాసం పెట్టడం తగ్గిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఆంక్షలు ఒక ఆయుధంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన బంగారం మన దగ్గరే ఉండాలి అనే ఆలోచన బలపడుతుంది. ఆర్థిక స్వతంత్రత, విదేశీ ఒత్తిడులకు ప్రతిఘటన, కరెన్సీ స్థిరత్వానికి బలం, అత్యవసర సమయాల్లో తక్షణ లభ్యత. ఇది ఒక నిశ్శబ్ద ఆర్థిక వ్యూహం. ఎటువంటి ప్రచారం లేకుండా భారతదేశం తన ఆస్తులను దేశంలోకి తెచ్చుకుంటుంది. ప్రస్తుతం ఇది యుద్ధం కాదు, కానీ ఒక ఆర్థిక శక్తి పునర్వ్యవస్థీకరణ. జర్మనీ అడుగుతోంది, అమెరికా నియంత్రణలో ఉంది, భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు నిశ్శబ్దంగా జరుగుతుంది. బంగారం అంటే కేవలం విలువైన లోహమా? లేక అది ఒక దేశ స్వాభిమానం, భద్రత, భవిష్యత్తుకు బలమైన బీమా పథకమా? ఈ గోల్డ్ మూవ్ చెప్తున్న సందేశం స్పష్టంగా ఉంది. ఆస్తులు మన దేశంలోనే ఉంటేనే నిజమైన సార్వభౌమత్వం అని. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.